అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నామినేషన్లు కూడా వేయడం జరిగింది. సో అందులో భాగంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో 18వ వార్డు నుంచి అని వాంగ్డూత్ రఘునాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సో ఆ సందర్భంగానే ఒకసారి రవి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వారికి కాంగ్రెస్ పార్టీకి గల ఉన్న సంబంధాలు, వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుభవాలు కూడా వారి ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాండి అన్న. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అని 18వ వార్డుగా కౌన్సిలర్ గా నామినేషన్ వేసారు కదన్న. సో కాంగ్రెస్ పార్టీకి మీకు ఉన్న అనుసంధానం ఏంటన్న? 2014 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. 2020లో దామోదర్ రెడ్డి గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చి నేను చేసే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను గుర్తించి పార్టీ టికెట్ ఇచ్చి మమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టినారు. అటు ఎలక్షన్ లో స్వల్ప తేడాతోటి ఓడిపోయి అదే పార్టీలో ఈ రోజు దాకా కొనసాగుతా ఉన్నాం. అంటే మధ్యలో ఏ పార్టీ మారలేదు. సర్వోత్తమ్ బాబు గారు, దామోదర్ గారి తనయుడు సర్వే ప్రకారము ఈసారి కూడా మీకే సర్వే బాగుంటే మీకు టికెట్ కేటాయిస్తాం, మీ వార్డులో మీరు పని చేసుకోండి అని చెప్పి చెప్పడం మాకు సంతోషం అనిపించి మా వార్డులో మా కార్యక్రమాలు మేము మంచి చెడు చేసుకొని పాంప్లెట్లు మంచి చెడు డోర్ టు డోర్ జనాలని కలవడం జరుగుతున్నది. ఈ రోజున వార్డు నుంచి మా కమ్యూనిటీకి సంబంధం లేని వ్యక్తి ఒక అతను వచ్చి పార్టీ మాకు టికెట్ ఇచ్చింది, మీరు నాకు సహకరించాలని చెప్పి కోరుతున్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వార్డులో మంచి చెడు దామోదర్ గారి ఆదేశానుసారం నేను పార్టీలో మొదటి నుంచి కష్ట సుఖాలు అన్ని పడుకుంటూ నాకున్న 25 గుంటల భూమిని అమ్ముకొని పార్టీకి అంకితం చేసి సేవ చేసి అంకితం చేసినాను. ఈ రోజున పార్టీ సర్వే ప్రకారము సర్వోత్తమ్ రెడ్డి గారు సర్వే ప్రకారము యాక్టివిటీస్ బాగుంటే మీకే కేటాయిస్తామని చెప్పి అంటే అది దానికి సంతోషించి మేము వాటిలో కార్యక్రమాలు పాల్గొంటున్నాము. ఈ రోజున రామూర్తి గారు వచ్చి పార్టీ టికెట్ నాకే కేటాయించినది, మీరు నాకు సహకరించగలరని చెప్పి కోరుతున్నారు. పార్టీ టికెట్ నాకు సర్వోత్తమ్ గారు మాట ఇచ్చినారు, సర్వే ప్రకారం మీకే అని చెప్పి అన్నారు. మాకు పై నుంచి ఆదేశం రాకుండా మేమే మీకు మాట ఇవ్వలేము సార్, మేము స్థానికులం, మాది ఎస్టీ లంబాడి కమ్యూనిటీ, మేము ఇక్కడ 60-70% మా జనాభా ఉన్నది. కావున ఇక్కడ మేమే మంచి చెడు మా స్థానికులకు మంచి చెడు మేమే అందుబాటులో ఉండి సేవ చేసుకునే అవకాశం ఉన్నది. మేమే చేసుకుంటాం సార్, మీకు సంబంధించిన ఏరియాలో మీరు ప్రయత్నించుకోండి అని చెప్పి మా వంతుగా మేము చెప్పి పంపించినాము. ఇటు విషయాన్ని సర్వోత్తమ్ బాబుకు తెలియపరచాలనుకుంటున్నాము. మీడియా ద్వారా గానీ మా స్వయంగా కలిస్తే మాకు స్వయంగా కలిసి అయినా వినవించుకుందాం అని చెప్పి మీడియా రూపంగా చెప్పి. సో మీరు 25 సంవత్సరాల నుంచి ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ లోనే ఉన్నారు? 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము మేము. 2014 నుంచి దామోదర్ రెడ్డి గారి ఆదేశానుసారం అతని సార్ గారి మీద వ్యక్తిగత అభిమానంతో మేము పార్టీలో చేరినాము. మధ్యలో పార్టీ మారమని మీకు ఆఫర్లు గానీ వేరే పార్టీల నుంచి కానీ, ఐ మీన్ టీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ డబ్బు ఆఫర్లు, పదవి ఆఫర్లు, ఒత్తిళ్లు రాలేదా? సర్వే మీకు ఉన్నది కాబట్టి మీరు మా పార్టీలో రాగలుగుతారని చాలా మంది కోరినారు. కోరినా కూడా మేము దామోదర్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈ వార్డు ఈసారి గెలిచి దామోదర్ రెడ్డి గారికి ఈ వార్డు అంకితం చేద్దాము అని చెప్పి మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాము. ఉన్న ఇల్లు ఒక ఇల్లు ఉన్నది, ఇల్లు కూడా అమ్ముకొని పార్టీకి వార్డుకి సేవ చేద్దామని చెప్పి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం మా కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి. సో చెప్పండి మేడం, మీరు మీ సార్ చెప్పినట్టు విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుసంధానంగా ఉన్నది? మీరు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి సేవలు చేస్తారు కాంగ్రెస్ పార్టీలో? అదే మా సార్ అన్నట్టే కాంగ్రెస్ పార్టీకి వద్దన్నా కూడా పోరాడుతున్నాడు, మాట వినట్లేడు. పార్టీ అంటే అభిమానం, చేయాలంటే చేయాలి. ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా చేయాలని ఆయన పడ్డది. చేస్తాం, ఎందుకంటే బరాబర్ చేసేదే. ఇక్కడ వచ్చినా రాకపోయినా ఇండిపెండెంట్ చేసేది చేస్తాం అనుకున్నాం. ఎలాంటి భరోసా వస్తుంది మేడం మీకు ప్రజల నుంచి? ఇప్పుడు మీరు నామినేషన్ వేసినాక అంటే మామూలుగా ప్రజల్ని కలుస్తారు కదా, మేము ఇట్లా పోటీ చేస్తున్నాం తిరిగిరా? సో ఎలాంటి స్పందన వస్తుంది మేడం మీకు ప్రజల నుంచి? వెళ్తున్నాము. పోయినసారి ఒకసారి స్టార్టింగ్ లో ఇండిపెండెంట్ చేసినాం, తర్వాత పార్టీ పరంగా చేసిండు. 2 సార్లు కష్టపడి ఈసారి చేయాలి, చేయి మేము ఉంటాం, ధైర్యం ఉంది, మాకు ఓటర్లు ఉన్నారు. తర్వాత సర్వోత్తమ్ గారు మనకు అండదండగా ఉన్నారు. మంచి చెడు మీరు చేయండి, మీరు మాకు అండగా ఉండాలి, మీకు పార్టీకి సర్వోత్తమ్ బాబు అండగా ఉన్నారు. మంచి చెడు ఏది ఉన్నా పైన పెద్ద ఆయన పైన అతను తనయుడు ఉన్నారు అని చెప్పి వార్డు ప్రజలందరూ కోరడం వల్ల పార్టీ పరంగా మాకు మంచి అయినా చెడైనా మీరు ఏ విషయమైనా
సర్వోత్తమ్ బాబు దృష్టికి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంద్రమైండ్లు కానీ మంచి అయినా చెడైనా ఏదైనా మీరు మాకు వార్డు సహకరిస్తున్నారు. మొన్న ఇచ్చిన 30 అన్ని వార్డుల కంటే సూర్యాపేట 18వ వార్డుకి 31 ఇండ్లు కేటాయించినారు. ఈసారి మరిన్ని ఇండ్లు కేటాయించాలి, మీ ద్వారా మాకు లబ్ధి చేకూరాలని చెప్పి వార్డు ప్రజలు ఇష్టపూర్తిగా కోరుకుంటున్నారు. దానికి గుర్తించి పార్టీ వాళ్ళు ఇస్తే మేము పార్టీకి ముందుకు పోయి వాటి కౌన్సిల్ పోటీ చేయడానికి సిద్ధపడము. సరే నేను గిరిజన, నా దగ్గర డబ్బు లేదు అది ఇది అని చెప్పి నన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు. సరే మంచి వచ్చేడో మా నాన్నగారు సంపాదించినది ఒక ఇల్లు ఉన్నది రోడ్డుకు, అటు ఇల్లుని అమ్మి కూడా జనానికి సేవ చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ 18వ వార్డు నుంచి అని మిమ్మల్ని ప్రజలను కౌన్సిలర్ గా గెలిపిస్తే మీరు ఏమేమి అభివృద్ధి చేస్తారన్న? మా ఊరికి ఒక గుడి కావాలి అని చెప్పి మా వార్డు ప్రజలు కోరుకుంటున్నారు. సుందరయ్య నగర్ ఉన్నది, సుందరయ్య నగర్ కి కూడా ఒక గుడి, ఆంజనేయ స్వామి గుడి కానీ ముత్యాలమ్మ గుడి కానీ, మొన్న బోనాల పండుగ అప్పుడు మాకు గుడి నిర్మాణానికి సహకరించండి సార్ అని నా వంతుగా 15,000 రూపాయలు సహకరించినాను. మా యాదవుల ముత్యాలమ్మ గుడి అనేవి ఉన్నది శాంతినగర్ లో, దాన్ని పునర్నిర్మాణం చేయించాలి అని చెప్పి కోరితే సరే మున్సిపల్ పర్మిషన్ తీసుకొని దాన్ని పునర్నిర్మాణం చేద్దాము. స్థానికంగా ఉన్న కంపెనీ ఉన్నది, వాళ్ళ సహకారం తీసుకొని కూడా ఊరికి శాంతినగర్ కి సుందరనగర్ కి మంచి చెడు పార్టీ పరంగా సహకరించాలనుకుంటున్నాం. సువేన్ దగ్గర కూడా వాళ్ళు కూడా ఉన్నారు, మనకు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఏదైనా ఉంటే వాళ్ళు కూడా మాట్లాడదామని చెప్పి అక్కడ సువేన్ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఇదే వార్డా, 18వ వార్డు. ఇక వాళ్ళు కూడా ఉన్నారు. వేరే వార్డులో ఉన్నది, 4వ వార్డులో ఉన్నది. ఆ ఓటు జనం అంతా ఇక్కడ 18వ వార్డు ఓటర్లు. ఇది వరకు సర్వేలో ఇక్కడ 18వ వార్డు ఓటర్లు ప్రాంతం వైజ్ గా అయితే మ్యాపింగ్ లో అయితే ఆ వార్డు తండ 4వ వార్డు కిందికి పోయినది. మ్యాపింగ్ లా ఓటర్లు అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు మంచి చెడు కూడా సహకరిస్తామని చెప్పినాం. అది కూడా మా లంబాడి కమ్యూనిటీ మొత్తం ఉన్న 150 ఓట్లు మొత్తం ఎస్టీ వాళ్ళే. వ్యక్తి రామూర్తి గారికి, సార్ మామూలుగా మేము వార్డులో నుంచి మీ ఇంటికి అంటే మీ ఇంటి తలుపులు ఇప్పుడు తెలిసే ఉంటది, రామూర్తి గారికి ఓపీ 500 చెల్లించి ఆయన్ని కలవలేము అని చెప్పి వార్డు ప్రజలు ఇంటికి వచ్చి అందరూ వచ్చి ముక్త కంఠంతో మీరు ఇండిపెండెంట్ గా ఉండండి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్ గారికి ఎన్నడూ మేము పరిచయం లేదు, మామూలుగా మేము ఎప్పుడన్నా అనారోగ్య రీత్యా చూయించుకుందాం అని పోతే 500 ఓపీ ఫీజు చెల్లిస్తే 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ దొరుకుతుంది అని చెప్పి మాకు వార్డు ప్రజలు వాపోతున్నారు. వార్డుకు సంబంధం లేని వ్యక్తిని మీరు ఎలా, తెలియని వ్యక్తి, గుర్తు లేని వ్యక్తి రావాలని చేయాలని చేయరు. ఇప్పుడు ఆయనకు ఏ గల్లీ తెలియదు, ఏ ఓటర్లు తెలియదు. మేము చేసిన వాళ్ళం, పోరాడినాం, మాకు తెలుసు. వస్తారు పోతారు, మాకు ఏదంటే మేము పరిచయం, మేము చేయగలుగుతాం. ఆయన రాలేడుగా, తండకు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు వస్తాడు, ఓటు గెలుస్తాడు, ఆయన మెంబర్ గా కూడా ఉంటాడా? మనకు వచ్చి పట్టించుకుంటాడా? చైర్మన్ అవుతాడు, చైర్మన్ లెవెల్ ఇప్పుడు ఇక్కడ ఉండే కౌన్సిలర్ కూడా పట్టించుకున్నట్టు లేరు. దాని గురించి మేము పోరాడేది అందుకోసం. 18వ వార్డులో ఏ గల్లీలో ఏ సమస్య ఉన్నదో నాకు క్షుణ్ణంగా తెలుసు. బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఏ బజార్ ఎక్కడున్నది, ఏ బజార్లో ఎవరు నిరుపేద ఉన్నారు, ఎవరి ఇల్లు ఎట్లున్నది, ఎవరి స్థితిగతులు ఎట్లున్నాయి అనేది బయట వ్యక్తులకు తెలియదు. ఇక్కడ స్థానికంగా నేను పుట్టి పెరిగి 45 సంవత్సరాలు అయినది. ఇక్కడ నాది సొంత ఊరు. ఇది మంచి చెడు ప్రతి జనం, ప్రతి బజారు, ప్రతి గుడి, ప్రతి ఏరియా ఏది ఎక్కడ ఉన్నది, ఎక్కడ సమస్య ఉన్నది అనేది అడుగడుగునా నాకు క్షుణ్ణంగా తెలుసు. బయట వ్యక్తులకు ఇక్కడ విషయాలు తెలియదు. కావున పార్టీ వాళ్ళు, అధిష్టానం వాళ్ళు ఆలోచించి నాకు టికెట్ కేటాయించగలరు. గౌతమ్ రెడ్డి గారు, వేణారెడ్డి గారు, పోతు భాస్కర్ గారు, గుడిపాటి నర్సయ్య గారి శిష్యులతోటి 18వ వార్డు టికెట్ నాకు ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి వాళ్లకు బహుమతిగా ఇస్తాను. వార్డు అభివృద్ధి అందరి సహకారంతో కలిసి పనిచేద్దామని, పరిశుద్ధ్య దోమల నివారణకు ఎప్పటికప్పుడు కలవల పూడికలు తీయడము, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పింఛన్ ఇప్పించగలను. వార్డులో ఆడపిల్ల పుట్టిన ప్రతి ఆడబిడ్డకు స్వతహాగా 5,000 ఆర్థిక సాయం, వికలాంగులకు ఛార్జింగ్ సైకిల్ ఇప్పించగలను. 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగలను. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేయగలను. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇప్పించుటకు కృషి చేస్తాను. శాంతినగర్ లో గల ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణము, బలరాం తండలో నూతన గుడి నిర్మాణము, సుందరనగర్ లో గల గుడి నిర్మాణం పూర్తి చేయుటకు పూర్తి సహకారం చేస్తానని మాట ఇస్తున్నాను. ఇండస్ట్రియల్ ఏరియాల్లో పార్కు మరియు అందులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను. 18వ వార్డులో 30 గుంటల ప్రభుత్వ భూమిలో శ్మశాన వాటిక నిర్మాణం చేశాను. సర్వోత్తమ్ రెడ్డి గారికి, వేణారెడ్డి గారికి, పోతు భాస్కర్ గారికి, గుడిపాటి నర్సయ్య గారికి, ప్రముఖులందరికీ నా యొక్క విన్నపం. అయ్యా సార్ గారు,
నేను గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వార్డు ప్రజల్లో మంచి చెడు అన్ని వాళ్ళకు చేదోడు వాదోడుగా అన్ని విధాల సహకారాలు చేస్తూ ఉన్నాను. నేను 18వ వార్డు టికెట్ నాకు ఇస్తే వార్డు ప్రజల అభిమానంతో మంచి మెరిట్ గా గెలిచి ఈ వార్డు మీకు అంకితం చేస్తాను. కాంగ్రెస్ పార్టీని గెలిపించి నేను గెలిచి మీకు ఈ పార్టీ దామోదరెడ్డి గారి పేరు నిలబెట్టుకొని ఈ వార్డు మీకు అంకితం చేస్తాను. కావున నా యందు దయ ఉంచి మీరు నా యొక్క సేవని నా యొక్క స్థానిక జనాలని దృష్టిలో పెట్టుకొని నన్నే నమ్ముకురు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. అట్టి విషయంపై మీరు ఇది గమనించి మీరు అన్న సర్వే ఆలోచించి మాకు టికెట్ కేటాయించగలరని మేమిద్దరము కుటుంబ సమేతంగా మిమ్మల్ని కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారం. అక్కలకు అన్నలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం చేసి ఈ వార్డు తరఫున అందరికీ ఇంటి ఆడబిడ్డగా నేను సాయం చేస్తాను. మీరందరూ ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు ఏ సాయం కావాలన్నా మాట్లాడితే మేము ఉండి చేస్తాం. కలిసి కట్టుగా మనం ఎట్లున్నామో అట్లా ఉండి నేను ఎప్పటికీ మీకు అండను ఉంటా. మీ అండను ఉండి మీకు ఏదైనా కావాలన్నా చేయాలన్నా మీతోనే ఉంటా. లైఫ్ లాంగ్ మీతోటే పుట్టినా మీతో పెరిగినా మీరందరూ కలిసి ఉన్నాం. మనం ఎట్లా ఉన్నామో ఆడబిడ్డగా మీకు అందరికి సాయం చేస్తానని నేను మాట్లాడుతున్నా. కార్యకర్తలు అక్కలు అన్నలు అందరు కలిసి ఓటేసి గెలిపిస్తే మీరందరూ కూడా ఎప్పుడు వచ్చినా ఏం చేసినా మీ అందుబాటులో నేను ఉంటాను. ఎప్పటికీ మీ వార్డులలో మీకు ఎప్పటి నుంచి సేవ చేస్తున్నాను. అదే విధంగా ఎప్పుడు ఉంటానని నా మనవి.